పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియమైన దేవుని ప్రజలారా, విశ్వాసమునకు కలుగు పరీక్షలు మన జీవితంలో తటస్థిస్తూ ఉంటాయి. మనము దేవునిలో ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటామో అంతగా మనం పరిశోధించబడుతూ ఉంటాం, శోధించబడుతూ వస్తాం. గనక ప్రియులరా, మన విశ్వాసాన్ని కలిగినటువంటి ఈ పరీక్షలలో నిరీక్షణ కలిగిన వారమై విశ్వాసముతో దేవుని మహిమ కొరకు నిలువబడాలి. అలాగుననే భక్తుడైన యోబు జీవితంలో కూడా ఎన్నో దుర్ఘటనలు జరిగాయి. ఎన్నో రకాలైన హింసలు పొందాడు, అందరి చేత అవమానపరచబడ్డాడు, శరీరమంతయు వ్యాధిగ్రస్తమైపోయింది, పిల్లలను కోల్పోయాడు, ఆస్తులను కోల్పోయాడు. చివరికి భార్య కూడా తనను దైవదూషణ చేయమని చెప్పింది. అయినను తన విశ్వాసాన్ని విడవక శ్రమలో కూడా, హింసలో కూడా, ఇబ్బందిలో కూడా ప్రభువు వైపు చూస్తూ అంటాడు, నా విమోచకుడు సజీవుడు, నేను శోధించబడిన తర్వాత సువర్ణం వలె మెరుస్తాను అంటాడు. ప్రియమైన దేవుని విశ్వాసి, దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీ జీవితంలో కూడా శోధనలు వస్తాయి, హింసలు కలుగుతాయి, అవమానాలు కలుగుతాయి, ఒంటరిగా చేయబడతావు, కృంగిపోయే పరిస్థితులు వస్తాయి. అయినను కలవరపడకు. నువ్వు విశ్వసించినది సకల విశ్వములను కలగజేసినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తునాథుని, సకల ప్రపంచములను నిర్మించిన దేవుడైన సృష్టికర్త అయిన ప్రభువును నువ్వు ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు, వెంబడిస్తున్నావు. గనుక ఆయన శోధన సమయంలో నీకు సహాయకుడుగా ఉంటాడు. నీకు మహిమకరమైన కిరీటమును ఇవ్వడం కొరకు, పరిశోధనల తరువాత నిన్ను బలపరచుట కొరకు, ప్రభువుని మహిమపరచడానికి, బలపరచడానికి, దీవించడానికి, అత్యధికంగా ఆశీర్వదించడానికి అన్ని విషయాల్లో ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. గనక నిరీక్షణ కలిగి ప్రభు యందు విశ్వాసంతో స్థిరముగా నిలబడు. దేవుడు అట్టి కృపను నీకు అనుగ్రహించి బలపరచి తన మహిమ కొరకు నిలబెట్టుకొనుగాక. ఆమేన్.